బెట్టింగ్ పై యుద్ధం. ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనల్లో చాలా విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చదువుకోని వాళ్ళు, విద్యార్థులే కాకుండా ఉన్నత విద్యను చదివిన వారు, ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఈ బెట్టింగ్లకు అలవాటు పడిపోతున్నారు. తద్వారా వారి ఆస్తులను ప్రాణాలను తీసుకోవడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం కూడా జరుగుతుంది. తాజా ఘటన హైడ్రా కమిషన్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆదివారం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గత నెల 3న సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సందీప్ టానా నుంచి తీసుకెళ్లిన పిస్టల్ తోనే కాల్చుకొని చనిపోయాడు. అలాగే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసి ప్రభుత్వం సస్పెన్షన్ లో ఉన్న భానుప్రకాష్ రెడ్డి కూడా ఓ కేసులో రికవర్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి బెట్టింగ్ లో సర్వం పోగొట్టుకున్నాడు. వివరాలు చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలతో ఆడుకుంటుంది. ముఖ్యంగా పలువురు పోలీసులు సైతం దీన్ని బారిన పడి ఆర్థికంగా నష్టపోవడం, కొందరు బలనరాలకు సైతం పాల్పడడం శోచనీయం. కృష్ణ చైతన్య, సందీప్, భానుప్రకాష్ దీనికి ఉదాహరణ. తెరపైకి రాకుండా ఎన్నో ఉదంతాలు, ఎన్నో బాధలు ఇంకా సమాజంలో ఉన్నాయి. వీటన్నిటికీ కామన్ పాయింట్ బెట్టింగ్ యాప్లు ఆడడం. బెట్టింగ్ యాప్లతోనే వీళ్ళు నష్టపోతున్నారు. వివిధ వెబ్సైట్లు బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేసినప్పటికీ వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో ఇంకా షేర్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యసనాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తే ఆదుకోవాల్సిన పరిష్కార మార్గాలు చూపాల్సిన పోలీసులే వారి ఆవుచ్చులో ఇరుక్కుంటున్నారు, నేరగాలుగా మారుతున్నారు, కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ సిబ్బందిలో వరుసగా వెళ్లి చూస్తున్న ఈ పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల నుంచి బెట్టింగ్ భూతాన్ని తరిమివేయడానికి బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవాలని నిర్ణయించింది. అయితే ఈ బెట్టింగ్ వెబ్సైట్లపై పూర్తి స్థాయి పర్యవేక్షించి ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే బ్యాన్ చేసినా కూడా ఏపీకే ఫైల్స్ రూపంలో వాటి లింక్ ను ఏపీకే ఫైల్ రూపంలో లింక్ ను వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారనేసి తెలుస్తుంది. అయితే దీనిపై మరింత లోతైన సమాచారాన్ని ఎలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అనేసి తెలుసుకోవాలనేసి డిపి శివధర్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. పోలీసుల నుంచి బెట్టింగ్ వ్యసనాన్ని తరిమి కొట్టడానికి ఎస్ఓపి డిజైన్ చేస్తున్నారు. మరోపక్క డీసీపీ, ఏసీపీ కార్యాలయాలతో పాటు వాళ్ళు పోలీస్ స్టేషన్లలోనూ అంతర్గత నిఘా కోసం విజిలెన్స్ టీం ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా గేమింగ్ అలవాటు ఉన్న సిబ్బంది, అధికారులను గుర్తిస్తారు. వారిలో పూర్తి మార్పు తీసుకురావడానికి నేరుగా కుటుంబీకుల ద్వారా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. దీంతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో జరిగే రోల్స్ కాల్స్ సమయంలో విచారించనున్నారు. దైనందిన నిధులు, ప్రత్యేక చర్యలతో పాటు గేమింగ్ వ్యసనాల వల్ల జరిగే నష్టాలను, వారి పర్యవసనాలను కూడా వివరించున్నారు. ప్రతి అధికారి, సిబ్బంది, స్నేహితులతో సంప్రదింపులు జరిపే విజిలెన్స్ బృందాలను వారి ద్వారా ఈ వ్యసనంలో ఉన్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఊబి నుంచి బయటపడేయాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్లు అనేవి ముఖ్యంగా యువతల్లోనే ఎక్కువ కనబడుతుంది. పోలీసు విభాగంలో గేమింగ్ వ్యసనం అనేది యువ అధికారులు, యువ సిబ్బందిలోనే ఎక్కువగా ఉంటుంది. సీనియర్లలో కనిపించడం అత్యంత అరుదైన విషయంగా చెప్పొచ్చు. పోలీసులు సైతం సమాజంలో భాగమే కావడంతో వీరిపైన అనేక ప్రభావాలు ఉంటాయి. ఈజీ మనీపై ఆసక్తి, అనేక అవసరాల దృష్ట్యా ఇలా బెట్టింగ్ యాప్స్లోనే ఉన్నది పోగొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇలాంటి వ్యసనాలకు బారిన పడి కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నట్టు తెలుస్తుంది. డీజీపీ ఆదేశాల మేరకు ఈ పరిస్థితులను నిరోధించడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్టు జి సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.